హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ యువజన దినోత్సవం, ఇంటర్నేషనల్ యూత్ డే అంటాం. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? ఆగస్టు 12వ తేదీన. అదే నేషనల్ యూత్ డేని అయితే జనవరి 12వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా విపత్తులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎకానమీ వైపు, అంటే హరిత ఆర్థిక వ్యవస్థ అంటాం, గ్రీన్ ఎకానమీ వైపు, గ్రీన్ గ్రోత్ వైపుగా వెళ్తుంది. అయితే మన భారతదేశంలో హరిత ఆర్థిక వ్యవస్థ వైపుగా వెళ్ళాలంటే దానికి యువతని కూడా సంసిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో గ్రీన్ గ్రోత్ అంటే ఏంటి, గ్రీన్ ఎకానమీ అంటే ఏంటి, ఇవి మనకి తెలియాలి. మనం చూస్తే రీసెంట్గా 2023-24 బడ్జెట్లో మన భారత ప్రభుత్వం 7 టాప్ ప్రియారిటీస్ని పెట్టుకుంది. అందులో ఒకటి గ్రీన్ గ్రోత్ అన్నటువంటిది. అంటే గ్రీన్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్, గ్రీన్ ఎకనామిక్ ట్రాన్సిషన్, ఎన్విరాన్మెంటల్గా ఫ్రెండ్లీగా ఉండే అగ్రికల్చర్ని ప్రమోట్ చేయటం, సస్టైనబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయటం, ఇవన్నీ దీని కింద తీసుకురావటం జరిగింది. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని, పిఎం ప్రణామ్ అని, గోబర్ధన్ స్కీమ్ కానివ్వండి, అలాగే మనం చూస్తే మిస్టీ అన్నటువంటిది కానీ మ్యాంగ్రోవ్స్కి సంబంధించి, అమృత్ దారోదర్ స్కీమ్, కోస్టల్ షిప్పింగ్, వెహికల్ రీప్లేస్మెంట్, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇవన్నీ కూడా ఈ గ్రీన్ గ్రోత్ వైపుగా వెళ్ళటానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్గా మనం చెప్పచ్చు. అయితే గ్రీన్ గ్రోత్ అంటే ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ మరియు డెవలప్మెంట్ ఉండాలి, కానీ ఎన్విరాన్మెంట్ని అది డిగ్రేడ్ చేసేలాగా ఉండకూడదు. అయితే ఈ గ్రీన్ గ్రోత్ అన్నటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక రీప్లేస్మెంట్ అనేసి మనం చెప్పలేము. ఇందులో ఏంటి అంటే మనము ఇందులో ఎకనామిక్గా కానీ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ తీసుకునేటప్పుడు ఫ్లెక్సిబుల్ అప్రోచ్ని, ప్రాక్టికల్ అప్రోచ్ని ప్రొవైడ్ చేయడానికి ఈ గ్రీన్ గ్రోత్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇండియా యొక్క గ్రీన్ గ్రోత్ స్ట్రాటజీలో ఒకటి, మనం రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ని పెంచటం, 2 ఫాసిల్ ఫ్యూయల్స్ యొక్క యూసేజ్ని తగ్గించటం, 3 గ్యాస్ బేస్డ్ ఎకానమీ వైపుగా మనం వెళ్ళటం. అంటే ఇథనాల్ బ్లెండింగ్ కావచ్చు, పిఎం కుసుమ్ యోజన కావచ్చు, అలాగే రూఫ్ టాప్ సోలార్ స్కీమ్, కోల్ గ్యాసిఫికేషన్, బ్యాటరీ స్టోరేజ్, వీటన్నింటికి సంబంధించి ముందుకెళ్ళటం. ఇది కాకుండా గ్రీన్ గ్రోత్కి సంబంధించి ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి? ఇందాక చెప్పుకున్నట్టుగా పిఎం ప్రణామ్ అనేసి, గోబర్ధన్ అనేసి, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, వెట్లాండ్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం చూస్తే మనము లక్ష్యాలుగా పెట్టుకున్నాం చెప్పండి. 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే E20 అన్నటువంటిది ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నాము. అలాగే వాటర్ వేస్ని డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. 20% బ్లెండింగ్ని E20 అంటాము. అంటే ఎప్పటికీ 2025-26 నాటికి చేరుకోవాలి అనేసి. ఇంతకుముందు 2030 అని పెట్టుకున్నాం, కానీ దాన్ని ఇప్పుడు 2025-26కి మార్చడం జరిగింది. అంతేకాకుండా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీని, అంటే ఆ కెపాసిటీని 40% చేరుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. దాన్ని మనం పెట్టుకున్న టార్గెట్ కన్నా 9 సంవత్సరాల ముందే మనం చేరుకున్నాం కూడా. అయితే ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని మన ఇండియా పెంచుకోవాలి. అది కాకుండా ఫండింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. గ్రీన్ మొబిలిటీ వైపుగా వెళ్ళటానికి, అంటే క్యాపిటల్ గూడ్స్ యొక్క ఇంపోర్ట్ అనేది తగ్గించుకోవటం, మిషనరీ ఏదైతే కావాలో అది ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, ఇలాంటివన్నీ చేయాలి. అది కాకుండా రీసెంట్గా లైఫ్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేసి. ఈ లైఫ్ అన్నటువంటి ఈ విజన్ని మనం ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనము 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేట్గా మారగలము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇప్పుడు అందరిలోనూ వస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయాలా అన్నటువంటిది. దీనికి చాలా వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్స్ కనబరిచేటటువంటి ఇంటెలిజెన్స్. అంటే ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేస్తాయి. థింకింగ్, పర్సీవింగ్, లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, ఇలాంటి ఇంటెలిజెన్స్ ప్రాసెసెస్ అన్నీ ఏవైతే హ్యూమన్ చేయగలవో వాటిని ఈ మిషన్స్ కూడా చేయగలవు. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే వేటిలో దీన్ని అప్లై చేయగలము, వీటి యొక్క యూసేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు,
డిజిటల్ అసిస్టెంట్స్, స్మార్ట్ స్పీకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిరి, అలెక్సా, కార్టానా, గూగుల్ అసిస్టెంట్ ఇలాంటివన్నీ కావచ్చు. ట్రాన్స్లేషన్ పర్పసెస్కి వాడుకుంటాము, ఫేషియల్ రికగ్నిషన్ కోసం వాడుకుంటాము, మెడిసిన్లోనూ వాడతాము, అగ్రికల్చర్లో వాడతాము, బిజినెస్ సెక్టార్లోను, ఎడ్యుకేషన్, ఫినాన్షియల్ సెక్టార్, అలాగే లీగల్ సెక్టార్లోను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, అలాగే రోబోటిక్స్కి సంబంధించి గేమింగ్, సైబర్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్, ఇంకా వేట్లో వాడతాం స్మార్ట్ సిటీస్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, స్పేస్ సెక్టార్లో, మైనింగ్ సెక్టార్లో, డిఫెన్స్ సెక్టార్లో, ఇలా వివిధ రకాల రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి హ్యూమన్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నటువంటిది. రెండవది, ఎక్కువ మనం ఈ మిషన్స్ మీద ఆధారపడటం మొదలుపెట్టాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైపోయింది. దానివల్ల ఒక పర్సన్ యొక్క క్రియేటివ్ పవర్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళు లేజీగా తయారవుతారు అన్నటువంటిది. మూడు, ఒకవేళ హ్యూమన్స్ కనుక డిస్ట్రక్టివ్ వేలో థింక్ చేస్తే అప్పుడు ఈ మిషన్స్ ద్వారా ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది. రోబోట్ బాసెస్ అంటాము, ఆ రోబోట్ బాసెస్ని తయారు చేయొచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఎర్రర్ని ఇది తీసేయగలదు, కానీ హ్యూమన్ కన్నా ఎక్కువ అయితే ఇది థింక్ చేయలేదు. అంతేకాకుండా కాస్ట్ అనేది ఎక్కువ, ఎథికల్గా కూడా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే ఇది హ్యూమన్స్ని నిజంగానే రెప్లికేట్ చేస్తుందా, ఇది ఎథికల్ కాదు కదా అన్నట్టుగా. అది కాకుండా మనం చూస్తే ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇది ఒరిజినల్ క్రియేటివిటీ కాదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏదైనా ఒక డిజైన్ చేయడానికి లేదా దేన్నైనా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం, కానీ హ్యూమన్స్ లాగా సెన్సిటివ్గా, ఎమోషనల్, ఇంటలెక్చువల్గా ఇవి ఉంటాయి అనేసి మనం చెప్పలేం. అవి చూస్తూ ఉంటాయి, వింటూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటాయి, ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ థాట్స్, వాళ్ళ ఫీలింగ్స్ని కంప్లీట్గా మిషన్స్ అర్థం చేసుకోలేవు. అలాగే ప్రైవసీ మరియు సెక్యూరిటీ అన్నటువంటిది ఒక మేజర్ ఇష్యూగా చెప్పచ్చు. దీనికి సంబంధించి చాలా రకాల ఇనిషియేటివ్స్ని మన భారతదేశం తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా కావచ్చు, టార్గెటెడ్ డెలివరీ స్కీమ్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్ అన్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్లోను, ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీకి, ప్యాట్రోలింగ్ పర్పసెస్కి, అలాగే గవర్నమెంట్ ప్రాసెస్ని ఆటోమేషన్ చేయటం కోసం కానివ్వండి, రిమోట్ ఏరియాస్కి మనం వెళ్ళటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి హిల్లీ ఏరియాస్కి, ట్రైబల్ ఏరియాస్కి గవర్నెన్స్ని తీసుకెళ్లాలంటే చాలా కష్టం. ఆ ప్లేస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేయొచ్చు. హెల్త్ కేర్ సెక్టార్ని మోడర్నైజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మనం చూస్తే దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ 2017లో ఏర్పాటైంది. అది 2018లో తన రిపోర్ట్నిచ్చింది. అది ఏం చెప్పింది, ఇంటర్ మినిస్టీరియల్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని తీసుకురండి అన్నట్టుగా చెప్పింది. అది కాకుండా నీతి ఆయోగ్ అన్నటువంటిది నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఏఐ అన్నటువంటి దాన్ని ఇస్తుంది. ఇది మొత్తం 5 సెక్టార్లను గుర్తించింది. ఏమేమవి, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, ఇలా 5 సెక్టార్లని గుర్తించింది. అది కాకుండా మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. నేత్రా అన్నటువంటి ప్రాజెక్ట్ అది ఆన్లైన్ కమ్యూనికేషన్ని ఇంటర్సెప్ట్ చేయడం కోసం తీసుకొచ్చారు. ఇంకా జీపే అనేసి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదా దాన్ని జీపే అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్గా చెప్పచ్చు. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మూక్ అంటాం. మూక్ అంటే ఏంటి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం అనేసి, ఇలాంటివన్నీ ఈ మూక్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్తాము. సో రీసెంట్గా ఈ మూక్ అన్నటువంటి దాని గురించి చాలా న్యూస్లో ఉంది, ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక అధ్యయనాన్ని వెల్లడించింది. దాని పేరు 75 ఎండమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అనేసి. ఇందులో ఏం చెప్పింది, ఇండియాలో ఉన్నటువంటి ఎండమిక్ బర్డ్ స్పీసీస్ మన దేశంలోని ఏవియన్ డైవర్సిటీలో 5% కలిగి ఉన్నాయన్నట్టుగా చెప్పింది. ఇండియాలో 1353 బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఇవి మొత్తం గ్లోబల్ బయోడైవర్సిటీలో 12.40% ఆక్రమిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్పింది, అభివృద్ధి అనేసి ఎన్నో కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు. దానివల్ల ఎన్నో పక్షుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. చూడండి, 1353 బర్డ్ స్పీషీస్ మన దేశంలో ఉంటే వాటిలో దాదాపు 78 జాతుల పక్షులు అంటే 5% భారతదేశంలోనే నివసిస్తాయి.
ఇతర దేశాల్లో వాటి యొక్క ఉనికి అనేది ఉండదు అన్నట్టుగా చెప్పింది. ఈ 78 జాతుల్లో కూడా 3 జాతుల జాడని కొన్ని దశాబ్దాలుగా భారత్లో గుర్తించలేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అవేమేంటి? 1 మణిపూర్ బుష్ క్వెయిల్ అన్నటువంటిది, 2 హిమాలయన్ క్వెయిల్ అన్నటువంటిది, 3 జెర్డాన్ కర్సర్ అన్నటువంటిది. జెర్డాన్ కర్సర్ దీన్నే కలివి కోడి అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే IUCN చాలా సంవత్సరాల క్రితమే వీటికి మనుగడ ముప్పు ఉంది అన్నటువంటి కేటగిరీలో చేర్చింది. అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్లో చేర్చింది. అయితే మనం చూస్తే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోళ్లపాడు శాంక్చురీ కానివ్వండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇంకో పక్షుల అభయారణ్యం కానివ్వండి, వీటిలో బట్టమేక పక్షి అంటాం, వీటి సంరక్షణకి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఏమవుతోందంటే పట్టణీకరణ అనేది పెరుగుతోంది. దాంతో చెరువులు, కుంటలు, పచ్చదనం ఇవన్నీ కనుమరుగవుతూ ఉన్నాయి. ఫలితంగా అక్కడి జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటోంది. దానివల్ల పక్షుల మీద ఆ ప్రభావం అనేది పడుతుంది. అంతేకాకుండా పక్షులు చెట్లను ఆశించేటటువంటి కీటకాలు, గింజలు, పండ్లు ఇలాంటి వాటిని తింటాయి. కానీ అటవీ నిర్మూలన వల్ల పక్షులకి ఆహార లభ్యత అనేది తగ్గింది. దానివల్ల క్రమంగా వీటి సంఖ్య కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఈ హిమాలయ పర్వతాల్లో కూడా భూ వినియోగంలో మార్పులు అనేవి వచ్చాయి. వాటి వల్ల కీటకాలని తినే పక్షుల సంఖ్య భారీగా తగ్గింది అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా పక్షుల యొక్క పునరుత్పత్తి మీద ప్రభావం పడుతుందన్నట్టుగా చాలా పరిశీలనలు చెప్తూ ఉన్నాయి. అలాగే వాతావరణ మార్పుల వల్ల కూడా భారత్కి ప్రతి సంవత్సరం వలస వచ్చే పక్షుల సంఖ్య కూడా తగ్గుతుంది. అయితే పంటలను ఆశించే కీటకాలని తిని రైతులకి పక్షులు చాలా మేలు చేస్తాయి. అలాగే ఆ గింజలను వేరే ప్రదేశంలో జారవిడిచి అక్కడ అడవుల పెరుగుదలకి ఇవి తోడ్పడతాయి. పువ్వులు పండ్లుగా మారటానికి అవసరమైన పరాగ సంపర్కంలోనూ వీటి పాత్ర అనేది ఉంది. అందుకే మానవుల యొక్క అభివృద్ధి కార్యకలాపాలు పక్షుల యొక్క ఉనికిని దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వర్షాకాల సమావేశాల్లో చివరి రోజున లోక్సభలో 3 బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇవి ఇంతకు ముందున్నటువంటి 3 చట్టాల స్థానంలో ప్రవేశపెట్టారు. ఏంటి ఆ 3 చట్టాలు? 1 భారత శిక్షా స్మృతి లేదా IPC అంటాం, ఇండియన్ పీనల్ కోడ్ అని. 2 నేర శిక్షా స్మృతి లేదా CRPC అంటాం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని. 3 భారత సాక్ష్యాధార చట్టం. వీటి స్థానంలో భారత శిక్షా స్మృతి స్థానంలో ఏమో భారతీయ న్యాయ సంహిత అని, నేర శిక్షా స్మృతి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని, భారత సాక్ష్యాధార చట్టం ప్లేస్లో భారతీయ సాక్ష్య బిల్లు అనేసి ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈయన ఏమన్నారు? పౌర హక్కుల్ని పరిరక్షించటం, ప్రజల యొక్క సమకాలీన అవసరాల్ని తీర్చటం, వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని రూపకల్పన చేశాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఒకవేళ ఈ బిల్లులు గనక చట్టరూపం దాలిస్తే ప్రతి ఒక్కరికి గరిష్టంగా 3 ఏళ్లలోనే న్యాయం జరుగుతుందన్నట్టుగా చెప్పారు. ఇందులో రాజద్రోహం, సెడిషన్ అంటాం, దేశద్రోహం లేదా రాజద్రోహం అనేసి ఈ సెక్షన్ని పూర్తిగా రద్దు చేయటం జరిగింది. అలాగే ఒకవేళ ఎవరైనా ప్రమాదం చేసి అక్కడి నుంచి పారిపోతే వాళ్ళకి 10 ఏళ్ల వరకు శిక్ష, అలాగే జరిమానా పడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎన్నికల్లో ఓటర్లని గనక లంచంతో ప్రలోభపెట్టినా, దొంగ ఓట్లు వేసినా ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించేటటువంటి నిబంధనని ఈ బిల్లుల్లో చేర్చటం జరిగింది. అవి కాకుండా ఇంకొన్ని ముఖ్యాంశాలు కూడా ఈ బిల్లుల్లో ఉన్నాయి. 1 పెళ్లి చేసుకుంటానని కానీ లేదా ఉద్యోగం, పదవులు, పదోన్నతులు అనేసి తప్పుడు వాగ్దానాలు చేయటం, లేదా లేని హోదాని చెప్పి మోసగించి లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవటం వంటి చర్యల్ని నేరాలుగా పరిగణించి 10 ఏళ్ల దాకా శిక్ష విధిస్తారు. ఒకవేళ సామూహిక అత్యాచారాలకు గనక తెగబడితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదంటే యావజ్జీవ కారాగారం విధించవచ్చు. అలాగే మూకదాడులకు పాల్పడిన వాళ్ళకి 7 ఏళ్లు లేదా జీవిత ఖైదు విధించేందుకు, అవసరమైతే మరణశిక్ష ఖరారు చేసేందుకు అవకాశం ఉంటుంది. అది కాకుండా మొబైళ్లు, బంగారు గొలుసుల్ని తస్కరించడం లాంటి కేసుల్లో నిందితులకు శిక్ష విధించడానికి ఇప్పటిదాకా ఎలాంటి నిబంధన లేదు. అలాంటి నేరాల్ని కూడా ఈ బిల్లుల్లో చేర్చారు. పిల్లల మీద నేరాలు చేసే వాళ్ళకి శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు పెంచారు. జరిమానాని కూడా పెంచారు. అలాగే లైంగిక హింస కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంట్లోనే మహిళా పోలీస్ అధికార ఆధ్వర్యంలో మహిళా మెజిస్ట్రేట్ ద్వారా నమోదు చేస్తారు. ఆ సమయంలో బాధితురాలి యొక్క తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా ఉండొచ్చు. అలాగే SMS, ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సమన్లు లేదా వారెంట్లు జారీ చేయటం కూడా వీలయ్యేలాగా ఈ బిల్లుల్లో మార్పులు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలనేవి ముగిశాయి. నిరవధికంగా లోక్సభ మరియు రాజ్యసభ వాయిదా పడ్డాయి. నిరవధిక వాయిదా లేదా అడ్జార్న్మెంట్స్ అయిండాయి అంటారు. అంటే ఏంటి?
మళ్ళీ ఎప్పుడు ఈ సమావేశాలను నిర్వహిస్తారో తెలపకుండా ఆ సభల్ని ముగించటాన్ని అడ్జార్న్మెంట్ సైండై అనేసి పిలుస్తారు. ఇలా చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆ పర్టికులర్ హౌస్కి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఆ అధికారం అనేది ఉంటుంది. అయితే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మనకి వినపడినటువంటి రెండు ముఖ్య అంశాలు, ఒకటి అవిశ్వాస తీర్మానం, రెండు మణిపూర్ సంక్షోభం అన్నటువంటిది. అయితే ఈసారి మణిపూర్ అంశం వల్ల రెండు సభల్లోనూ చాలాసార్లు అంతరాయాలనేవి ఏర్పడ్డాయి. అలాగే అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టింది. అందులో మోజువాణి ఓటుతో ఈ తీర్మానం అనేటటువంటిది వీగిపోయింది. అయితే నార్మల్గా పార్లమెంట్కి సంబంధించి మీరు పార్లమెంట్ ప్రొసీడింగ్స్కి రండి అని పిలిచేటటువంటి దాన్ని సమ్మనింగ్ అనేసి పిలుస్తూ ఉంటారు. దానిని ఎవరు జారీ చేస్తారు? ప్రెసిడెంట్ జారీ చేస్తారు. నార్మల్గా మనకి సంవత్సరంలో 3 సెషన్స్ ఉంటాయి. ఒకటి బడ్జెట్ సెషన్, 2 మాన్సూన్ సెషన్, 3 వింటర్ సెషన్ అనేసి. అయితే 2 సెషన్స్ మధ్య గరిష్ట కాల వ్యవధి అన్నటువంటిది 6 నెలలకి మించి ఉండకూడదు. ఇది రూల్ అనమాట. మ్యాక్సిమం 6 months రెండు సెషన్స్ మధ్య గరిష్ట వ్యవధి అన్నటువంటిది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందినటువంటి కొన్ని బిల్లులు చూస్తే బహుళ రాష్ట్ర సహకార సంఘాల సవరణ బిల్లు, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, నేషనల్ నర్సింగ్ మిడ్వైఫరీ బిల్లు, నేషనల్ డెంటల్ కౌన్సిలింగ్ బిల్లు, జన విశ్వాస్ సవరణ బిల్లు, ఢిల్లీ సర్వీసుల బిల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్లో మూకల యొక్క లైంగిక దాడులకు సంబంధించి వాటి నివారణ బాధ్యత అనేది మణిపూర్ ప్రభుత్వానిదే అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి దర్యాప్తు, నిందితుల అరెస్ట్ వేగంగా జరిగేలాగా చూడండి అన్నట్టుగా 3 మహిళా విశ్రాంత జడ్జీల యొక్క కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో చూడండి, మొత్తం ఉమెన్కి సంబంధించినటువంటి ప్యానెల్ ఇది. దీనికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే జస్టిస్ గీతా మిట్టల్ ఉంటారు. మిగతా 2 జడ్జెస్ ఎవరు అంటే జస్టిస్ శాలిని ఫన్సాల్కర్ జోషి, అలాగే జస్టిస్ ఆశా మీనన్. వీళ్ళు మిగిలినటువంటి 2 జడ్జెస్. వీళ్ళ ముగ్గురితో కలిసినటువంటి ఒక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా దాదాపు 47 సంవత్సరాల తర్వాత చంద్రుడి మీదకి ఒక ల్యాండర్ని ప్రయోగించింది. దాని పేరు లూనా 25 అన్నటువంటిది. దీనిని సోయూజ్ టీ ఫ్రిగట్ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. అయితే ఈ ల్యాండర్ ఈ నెల 23వ తేదీన చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం దగ్గర దిగే అవకాశం ఉంది. అయితే మన భారతదేశం ప్రయోగించినటువంటి చంద్రయాన్ 3 కూడా అదే రోజున సాయంత్రం 5:47 అదే ప్రాంతానికి చేరువలో ల్యాండ్ కాబోతోంది. అయితే చంద్రుడి మీద ఇప్పటి వరకు సోవియట్ యూనియన్, అమెరికా, చైనా ఇవి విజయవంతంగా వ్యోమనౌకల్ని దించగలిగాయి. కానీ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం దగ్గర ఇప్పటి వరకు ఒక్క ల్యాండర్ కూడా దిగలేదు. దాంతో ఆ ఘనత సాధించే తొలి దేశంగా గుర్తింపు పొందాలి అన్నట్టుగా అటు భారతదేశం, ఇటు రష్యా ఇవి రెండూ పోటీ పడుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే రష్యా లూనా 25 రాకెట్ని ప్రయోగించింది. చూడండి, చంద్రయాన్ 3 ఏమో మన భారతదేశ మిషన్, లూనా 25 వచ్చేసరికి రష్యాకి చెందినటువంటి మిషన్. అయితే మనము ల్యాండర్ ప్లస్ రోవర్ రెండింటినీ ప్రయోగిస్తూ ఉన్నాము. లూనా 25 వచ్చేసరికి కేవలం ల్యాండర్ని మాత్రమే ప్రయోగిస్తోంది, రోవర్ని ప్రయోగించట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి అంటే మొత్తం 116 శాసనసభ నియోజకవర్గాలు, 14 లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఒక నివేదికని విడుదల చేసింది. ఇందులో ఏంటి, ఒక ఎంపీ స్థానం, 19 అసెంబ్లీ స్థానాల పేర్లు మార్చడం జరిగింది. అయితే ఇందులోకి వచ్చేసరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇంతకుముందు 16 కాన్స్టిట్యూయెంట్స్ ఉంటే ఇప్పుడు వాటిని 19కి పెంచారు. షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఇంతకుముందు 8 కాన్స్టిట్యూయెంట్స్ ఉంటే వాటిని ఇప్పుడు 9కి పెంచడం జరిగింది. 2 లోక్సభ సీట్లని ఇప్పుడు ఎస్టీలకి, 1 లోక్సభ సీట్ని ఎస్సీలకి ఇప్పుడు రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. అయితే దీనిని ఎలక్షన్ కమిషన్ 2001 సెన్సస్ని బేస్ చేసుకుని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గగన్యాన్కి సంబంధించి మానవ సహిత అంతరిక్ష యాత్ర లేదా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనేసి పిలుస్తాం. ఈ గగన్యాన్ మిషన్లో కీలకమైనటువంటి డ్రోగ్ పారాచూట్ల మీద ఇస్రో వరుసగా పరీక్షలు నిర్వహించింది. ఇవన్నీ కూడా విజయవంతమయ్యాయి అన్నట్టుగా ఇక్కడి ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, హవాయిలో కార్చిచ్చు అనేటటువంటిది బీభత్సాన్ని సృష్టిస్తోంది. అమెరికాలోని హవాయి దీవిలో ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటికే 55 మంది చనిపోయారు. అలాగే ఇక్కడ మనం చూస్తే 150 ఏళ్ల క్రితం భారత్ నుంచి తెచ్చి అక్కడ నాటినటువంటి మర్రి చెట్టుకి ఈ కార్చిచ్చు ముప్పు అనేటటువంటిది ఉంది
అందులో చాలా భాగాలు కాలిపోయాయి అన్నట్టుగా ఇక్కడ మనకి ఫోటో చూడండి. ఇక్కడ చాలా కాలిపోయిందనేసి మనకు తెలుస్తోంది కదా, కానీ చెట్టు అయితే ఇప్పటికీ నిలిచి ఉంది. మన భారతదేశం నుంచి 8 అడుగుల మర్రి మొక్కని 1873లో అక్కడ పాతటం జరిగింది. మనం చూస్తే ఈ సంవత్సరం ఏప్రిల్కి దీనికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ వైల్డ్ ఫైర్, కార్చిచ్చు, దీన్నే బుష్ ఫైర్ అని, వెజిటేషన్ ఫైర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఈ కార్చిచ్చు రావటానికి 3 కండిషన్స్ అనేవి ఉండాలి. అవేంటి? 1 ఫ్యూయల్, 2 ఆక్సిజన్, 3 హీట్ సోర్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ చూడండి, పారిశ్రామికోత్పత్తికి సంబంధించి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామికోత్పత్తి సూచి అంటాము. ఎవరు ఇస్తారు ఈ సూచీని? జాతీయ గణాంక కార్యాలయం లేదా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO అన్నటువంటిది ఇస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. దీని ప్రకారం చూస్తే 3 నెలల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి జూన్ నెలలో పడిపోయింది, 3.7% చేరింది. ఇది 3 నెలల కనిష్టం. మనం చూస్తే 2022 జూన్లో 12.6%గా నమోదైంది ఇది. అయితే ఏంటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్? ఇది మన దేశంలో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఎంత వాల్యూమ్ ప్రొడక్షన్ జరుగుతోంది ఒక గివెన్ పీరియడ్లో అన్నట్టుగా మెజర్ చేసేటటువంటిది ఈ పారిశ్రామికోత్పత్తి సూచి లేదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ ఎలిఫెంట్ డేకి సంబంధించి. ఎప్పుడు నిర్వహిస్తాము? ఆగస్టు 12వ తేదీన. గ్లోబల్గా ఆగస్టు 12వ తేదీన దీన్ని నిర్వహిస్తాము. దీని ద్వారా ఏంటి? ఎలిఫెంట్స్ యొక్క ప్రొటెక్షన్ మరియు కన్జర్వేషన్కి సంబంధించి, అలాగే ఇవి ఫేస్ చేసేటటువంటి ఛాలెంజెస్ ఇవి అన్నట్టుగా ప్రజలకి అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీని వరల్డ్ ఎలిఫెంట్ డేగా నిర్వహిస్తాము. నెక్స్ట్ చూడండి, RBI పరపతి విధాన కమిటీకి సంబంధించి. దీన్నే మానిటరీ పాలసీ కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈసారి RBI పరపతి విధాన కమిటీ రెపో రేట్, అంటే RBI నుంచి బ్యాంకులు తీసుకునేటటువంటి రుణాలకు చెల్లించే రేట్ని 6.5%గా కొనసాగిస్తున్నాము అన్నట్టుగా తెలిపింది. అలా వరుసగా 3వసారి రెపో రేట్ని యథాతథంగా ఉంచింది. చూడండి, 6.5%. రెపో రేట్ అంటే ఏంటి? ఏదైతే RBI నుంచి కమర్షియల్ బ్యాంక్స్ మనీని తీసుకుంటాయో వాటికి కట్టేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటాం. అదే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి RBI మనీ తీసుకొని వాటికి పే చేసే ఇంట్రెస్ట్ని ఏమంటాము? రివర్స్ రెపో రేట్ అనేసి పిలుస్తాం. అలాగే RBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రీటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా నమోదవుతుందన్నట్టుగా ఇంతకుముందు అంచనా వేసింది. అయితే దీన్ని ఇప్పుడు 5.4%కి పెంచింది. దీనికి కారణం ఏంటి? ఆహార ధరల్లో వచ్చినటువంటి పెరుగుదల. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎయిర్ ఇండియా అన్నటువంటిది కొత్త లోగోని, కొత్త డిజైన్ని మార్చడం జరిగింది. ఇంతకుముందు మహారాజా అన్నటువంటి ఏదైతే మస్కట్ ఉందో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ రీడిజైన్డ్ లోగో ఏదైతే ఉందో దీన్ని ద విస్టా అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఎయిర్ ఇండియాకి CEO మరియు MD ఎవరు? క్యాంప్బెల్ విల్సన్. నెక్స్ట్ చూడండి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అన్నటువంటి క్యాంపెయిన్. రీసెంట్గా మన ప్రధాని ఏమన్నారు? లాస్ట్ ఇయర్ మనం హర్ ఘర్ తిరంగాని పాటించాము, ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా అన్నటువంటి క్యాంపెయిన్ని పాటించండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీని ప్రకారం ఏంటి? ప్రతి ఇండివిజువల్ కూడా వాళ్ళ యొక్క రెసిడెన్స్లో నేషనల్ ఫ్లాగ్ని డిస్ప్లే చేయాలి. అది కూడా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు. అయితే దానికి సంబంధించి మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్, ఈయన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని స్టార్ట్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 17% వృద్ధి అనేటటువంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనపడింది ఇప్పటిదాకా అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఉన్నటువంటి బడ్జెట్ అంచనాల్లో ఇది 32%. అలాగే వ్యక్తిగత పన్ను, కార్పొరేట్ పన్నులతో ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిర వృద్ధి అనేది కనిపించబోతోంది అన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అనేది చెప్తోంది. అయితే ప్రస్తుత సంవత్సరం ఆగస్టు 10వ తేదీ నాటికి ఈ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.73% పెరిగాయి. దాంతో 6.53 లక్షల కోట్లకి ఇవి చేరుకున్నాయన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, వరల్డ్ లయన్ డే సందర్భంగా ఎప్పుడు నిర్వహిస్తాం వరల్డ్ లయన్ డేని? ఆగస్ట్ 10వ తేదీన. అయితే దీని సందర్భంగా గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర పటేల్, ఈయన సింహాలకు సంబంధించి ఒక కొత్త మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే సింహ సూచన అన్నటువంటిది.
దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.